హలో అండి, వెల్కమ్ టు ప్రియా రుచులండి. నేను మీ ప్రియానండి. ఈరోజు మీకోసం చాలా టేస్టీగా ఉండేటటువంటి చింతకాయ పచ్చడిని ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి ఈ వీడియోలో. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఈ టేస్టీ చింతకాయ పచ్చడి దాని తయారీ కోసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసి ఒక మందపాటి ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నానండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అండి. వీటిని మనం హీట్ అనేది సిమ్లోనే ఉంచుకొని ఈ విధంగా చక్కగా కలుపుతూ మనం వేయించుకోవాలి. ఎందుకు అంటే ఇవి ఇలా కలుపుతూ వేయించకపోతే మాడిపోతాయని గుర్తుంచుకోండి. ఈ విధంగా మనం కలుపుకుంటూ వేయించుకోవాలండి. సో చూసారా, వేగుతూ ఉన్నాయి కదా. సో ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి నేను తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి అదే ప్యాన్లో చూడండి, ఇప్పుడు చింతకాయ పచ్చడికి పచ్చి చింతకాయలు తీసుకుంటాం కదా. సో వాటికి సరిపడ కారంని మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఎలా అంటే ఇప్పుడు ఎండుమిరపకాయలు కొంతమంది కారం ఎక్కువ తింటారండి, స్పైసీగా తింటారు. పిక్ చట్నీలు అంటే కొందరు లైట్గా తింటారు. సో దాన్ని బట్టి క్వాంటిటీ అనేది తీసుకోవాలండి. నేనైతే ఎండుమిర్చిని చూడండి తీసుకొని నేను ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేస్తున్నానండి. సో హీట్ అనేది సిమ్లోనే ఉంచుకోవడం వల్ల ప్రాపర్గా లోపల నుంచి వేగుతాయండి. హీటు ఎక్కువ పెట్టుకున్నామనుకోండి మాడిపోతాయని గుర్తుంచుకోండి. సో ఇవి కూడా వేగిన తర్వాత వీటిని కూడా అదే ప్లేట్లో తీసేసుకున్నాను. నెక్స్ట్ వెల్లుల్లి పెద్ద రెమ్మలది ఒకటి తీసుకున్నాను. వెల్లుల్లిపాయి, చిన్న వెల్లుల్లిపాయి చూడండి. ఇది చింతకాయ తొక్కండి. పచ్చి చింతకాయల్లో ఉప్పు పసుపు వేసి కచ్చాపచ్చా ఈ విధంగా దంచి నాకు మా మమ్మీ పంపించింది, మా మదర్ పంపించారండి. సో ఇప్పుడు దీన్ని మీకు చూపించాను. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్నటువంటి వాటినన్నిటిని ఇందులో వేసి, సాల్ట్ అయితే వేయొద్దండి గుర్తుంచుకోండి. ఈ విధంగా మనం మిక్సీ పట్టుకున్నాను. ఇలా పట్టుకున్న తర్వాత నేను ముందుగా చూపించిన ఈ చింతకాయ తొక్కుంది కదా, సో దాన్ని కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నానండి. ఉప్పు అనేది ఆల్రెడీ ఈ చింతకాయ తొక్కులో వేసున్నారండి. ఉప్పు పసుపు వేసి పచ్చి చింతకాయలు దంచి పంపించారు కదా. సో అందుకని సాల్ట్ అయితే అస్సలు వేయట్లేదు నేను. నెక్స్ట్ ఈ మొత్తాన్ని వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అనేది పోసుకున్నానండి. ఎందుకు అనంటే ఇది గట్టిగా ఉంది చింతకాయ తొక్కు. నెక్స్ట్ మనం ముందు వేసాం కదా ఎండుమిర్చి, అవి కూడా డ్రైగా ఉన్నాయి కదండి. సో అందుకని చూడండి చక్కగా మిక్సీ పట్టి చూపిస్తున్నాను. పర్ఫెక్ట్గా మనకు చింతకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్లో ఇప్పుడు ఆయిల్ అనేది ఇంకొద్దిగా ఎక్కువ తీసుకుందామండి. ఎందుకంటే పచ్చడి అనేది పాడవకుండా ఉండటం కోసం. నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఈ పోపు దినుసులన్నిటిని వేసేసుకొని చక్కగా ఇందాకలాగానే సిమ్లో పెట్టేసేసుకొని నీట్గా వేయించేసుకుందామండి. చాలా బాగుంటుందండి చింతకాయ పచ్చడి. అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. నెక్స్ట్ చూడండి, ఇందులో కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. నాకు ఈ పోపు దినుసులన్నీ వేగిపోయాయండి. సో ఇప్పుడు ఇంగువని కూడా చక్కగా యాడ్ చేస్తున్నాను. ఇంగువ వేయడం వల్ల ఈ పచ్చడికి మరింత రుచి వస్తుందండి. నెక్స్ట్ కరివేపాకు 3 రెమ్మలు తీసుకున్నాను. నెక్స్ట్ ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చింతకాయ పచ్చడిని ఇందులో యాడ్ చేసేస్తున్నానండి. అంతేనండి, చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా ఇంట్లోనే హ్యాపీగా మనం ఇష్టంగా తినేసేయచ్చు. కాకపోతే చింతకాయ తొక్క అనేది అందరికీ దొరకదు కదా. సో ఎవరికైనా ఒకవేళ చింతకాయ తొక్క అనేది ఈ విధంగా దొరికితే, పచ్చి చింతకాయలు మనకు మార్కెట్లో దొరికితే చక్కగా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోండి. చూడండి పోపు దినుసులతో ఒకసారి అయితే నేను కళ్ళనెత్తి ఒక 5 మినిట్స్ వరకు అయితే సిమ్లోనే ఉంచాను హీట్ అనేది. చూడండి పర్ఫెక్ట్గా మనకి రెడీ అయిపోయింది. అబ్బా, వేడి అన్నంలో చింతకాయ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని బాగా మనం కలుపుకొని కనుక తిన్నాము అంటే అమృతంలా ఉంటుందండి. మా పిల్లలైతే అసలు ఎంత ఇష్టంగా తిన్నారు. సో మీరు కూడా ఎప్పుడైనా మీకు పచ్చి చింతకాయలు అనేటివి దొరికితే తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్